Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn daily use English sentences. I hope these sentences are very helpful for you to speak in English. If you are new to this channel, please like and subscribe. Let's start. మాటలు జాగ్రత్తగా రానివ్వండి. మాటలు జాగ్రత్తగా రానివ్వండి. ఇంగ్లీష్లో మైండ్ యువర్ వర్డ్స్. మైండ్ యువర్ వర్డ్స్ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. నోరుని అదుపులో పెట్టుకో. నోరుని అదుపులో పెట్టుకో అని చెప్పాల్సి వచ్చిన సందర్భాలలో మైండ్ యువర్ టంగ్. మైండ్ యువర్ టంగ్. సి ద నెక్స్ట్ వన్. అతడు టీచర్స్తో మర్యాదగా ఉంటాడా. అతడు టీచర్స్తో మర్యాదగా ఉంటాడా. ఇంగ్లీష్లో డస్ హీ రెస్పెక్ట్ ద టీచర్స్. డస్ హీ రెస్పెక్ట్ ద టీచర్స్. అతడు టీచర్స్తో మర్యాదగా ఉంటాడు. అతడు టీచర్స్తో మర్యాదగా ఉంటాడు. He respects the teachers. He respects the teachers. See the next one. మనం ఎక్కడ కలుద్దాము. మనం ఎక్కడ కలుద్దాము. Where shall we meet? Where shall we meet? ఐస్ క్రీమ్ తిందామా. ఐస్ క్రీమ్ తిందామా. Shall we have an ice cream? Shall we have an ice cream? అతడు నన్నెందుకు సందేహిస్తున్నాడు. అతడు నన్నెందుకు సందేహిస్తున్నాడు. వై డస్ హీ సస్పెక్ట్ మీ. వై డస్ హీ సస్పెక్ట్ మీ. సస్పెక్ట్ అంటే సందేహించడం. సి ద నెక్స్ట్ వన్. ఫీజు ఎంత. ఫీజు ఎంత. హౌ మచ్ ఈజ్ ద ఫీ. హౌ మచ్ ఈజ్ ద ఫీ. నువ్వు ఏ బుక్ చదువుతున్నావు. నువ్వు ఏ బుక్ చదువుతున్నావు. ఇంగ్లీష్లో విచ్ బుక్ ఆర్ యూ రీడింగ్. విచ్ బుక్ ఆర్ యూ రీడింగ్. సి ద నెక్స్ట్ వన్. నాకు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలుసు. ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలుసు. ఐ నో హౌ టు స్పీక్ ఇంగ్లీష్. హౌ టు స్పీక్ ఇంగ్లీష్. ఐ నో అంటే నాకు తెలుసు. ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో. హౌ టు స్పీక్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావా. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావా అని అడగాల్సి వచ్చినప్పుడు డూ యూ స్పీక్ ఇంగ్లీష్. డూ యూ స్పీక్ ఇంగ్లీష్. ఇంటి దగ్గర ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నించు. ఇంటి దగ్గర ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నించు. ట్రై టు స్పీక్ ఇంగ్లీష్ ఈవెన్ ఎట్ హోమ్. ట్రై టు స్పీక్ ఇంగ్లీష్ ఈవెన్ ఎట్ హోమ్. సి ద నెక్స్ట్ వన్. నా స్నేహితుడు ఇంగ్లీష్ చక్కగా మాట్లాడతాడు. నా స్నేహితుడు ఇంగ్లీష్ చక్కగా మాట్లాడతాడు. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. మై ఫ్రెండ్ స్పీక్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. మై ఫ్రెండ్ స్పీక్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. సి ద నెక్స్ట్ వన్. ఇది నువ్వొక్కడివే చేయగలవు. ఇది నువ్వు ఒక్కడివే చేయగలవు. ఇంగ్లీష్లో యు ఎలోన్ కెన్ డూ ఇట్. యు ఎలోన్ కెన్ డూ ఇట్. సి ద నెక్స్ట్ వన్. లేదు నేను అలా అనుకోవడం లేదు. లేదు నేను అలా అనుకోవడం లేదు అని చెప్పాల్సి వచ్చిన సందర్భాలలో నో ఐ డోంట్ థింక్ సో. నో ఐ డోంట్ థింక్ సో. మీరు బుక్స్ ఎక్కడ కొంటారు. మీరు బుక్స్ ఎక్కడ కొంటారు. ఫ్రమ్ వేర్ డూ యూ బై బుక్స్. ఫ్రమ్ వేర్ డూ యూ బై బుక్స్. సి ద నెక్స్ట్ వన్. క్లాస్ టైమింగ్స్ ఏంటి. క్లాస్ టైమింగ్స్ ఏంటి. ఇంగ్లీష్లో వాట్ అబౌట్ ద క్లాస్ టైమింగ్స్. వాట్ అబౌట్ ద క్లాస్ టైమింగ్స్. నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చుని ఉన్నావు. నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చుని ఉన్నావు. వై ఆర్ యూ సిట్టింగ్ హియర్. వై ఆర్ యూ సిట్టింగ్ హియర్. నువ్వు రావాలనుకుంటే త్వరగా రెడీ అవ్వు. నువ్వు రావాలనుకుంటే త్వరగా రెడీ అవ్వు. గెట్ రెడీ క్విక్లీ ఇఫ్ యూ వాంట్ టు కమ్ అలాంగ్. గెట్ రెడీ క్విక్లీ ఇఫ్ యూ వాంట్ టు కమ్ అలాంగ్. ఇఫ్ యూ వాంట్ టు కమ్ అలాంగ్ అంటే నువ్వు రావాలనుకుంటే. రెడీ అవ్వు. గెట్ రెడీ. సి ద నెక్స్ట్ వన్. నేను అక్కడికి దాదాపు 3 గంటలకు చేరాను. నేను అక్కడికి దాదాపు 3 గంటలకు చేరాను. ఐ రీచ్డ్ దేర్ అరౌండ్ 3 o'clock. ఐ రీచ్డ్ దేర్ అరౌండ్ 3 o'clock. సి ద నెక్స్ట్ వన్. స్ట్రేంజర్స్. స్ట్రేంజర్స్ని కొత్త వాళ్ళు అని అంటాం. అతడు కొత్త వాళ్ళతో మాట్లాడలేడు. అతడు కొత్త వాళ్ళతో మాట్లాడలేడు అని చెప్పాల్సి వచ్చిన సందర్భాలలో హీ కాంట్ స్పీక్ ఎనీథింగ్ విత్ ద స్ట్రేంజర్స్. అతడు కొత్త వాళ్ళతో మాట్లాడలేడు. హీ కాంట్ స్పీక్ ఎనీథింగ్ విత్ ద స్ట్రేంజర్స్. సి ద నెక్స్ట్ వన్. నా బైక్ పాడైంది. నా బైక్ పాడైంది. ఇంగ్లీష్లో మై బైక్ హ్యాస్ బ్రోకెన్ డౌన్.
మై బైక్ హ్యాస్ బ్రోకెన్ డౌన్. మై బైక్ బ్రోక్ డౌన్. ఏదైనా చెప్పవచ్చు. సో ద నెక్స్ట్ వన్. గది చాలా వేడిగా ఉంది. ఈ గది చాలా వేడిగా ఉంది. ఇంగ్లీష్‌లో ద రూమ్ ఈజ్ వెరీ హాట్. ద రూమ్ ఈజ్ వెరీ హాట్. నువ్వు ఎప్పటి నుండి సెలవులు తీసుకుంటావు? నువ్వు ఎప్పటి నుండి సెలవులు తీసుకుంటావు? వెన్ విల్ యూ గెట్ లీవ్స్ ఫ్రమ్? వెన్ విల్ యూ గెట్ లీవ్స్ ఫ్రమ్? నీకు ఏం కావాలి? నీకు ఏం కావాలి? వాట్ డూ యూ వాంట్? వాట్ డూ యూ వాంట్? నాకు నీ బుక్ కావాలి. నాకు నీ బుక్ కావాలని చెప్పాల్సొచ్చినప్పుడు ఐ వాంట్ యువర్ బుక్. ఐ వాంట్ యువర్ బుక్. నువ్వు ఆ పని ఎందుకు చేయలేదు? నువ్వు ఆ పని ఎందుకు చేయలేదు? వై డిడ్ంట్ యూ డూ దట్ వర్క్? వై డిడ్ంట్ యూ డూ దట్ వర్క్? నీ దగ్గర ఎంత డబ్బుంది? నీ దగ్గర ఎంత డబ్బుంది? హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్? హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్? ఈ కూరగాయల్ని ఎవరు తెచ్చారు? ఈ కూరగాయలను ఎవరు తెచ్చారు? ఇంగ్లీష్‌లో హూ బ్రాట్ దీస్ వెజిటబుల్స్? హూ బ్రాట్ దీస్ వెజిటబుల్స్? ఎవరు తెచ్చారు ఈ కూరగాయలను? దీస్ వెజిటబుల్స్. ఈ విధంగా ఫ్రేమ్ చేయవచ్చు. సి ద నెక్స్ట్ వన్. మీ ఫ్రెండ్స్ ఎక్కడున్నారు? మీ ఫ్రెండ్స్ ఎక్కడున్నారు? వేర్ ఆర్ యువర్ ఫ్రెండ్స్? వేర్ ఆర్ యువర్ ఫ్రెండ్స్? వాళ్ళు బయట ఆడుతున్నారు. వాళ్ళు బయట ఆడుతున్నారని చెప్తూ ఉంటాం కదా! దే ఆర్ ప్లేయింగ్ ఔట్‌సైడ్. దే ఆర్ ప్లేయింగ్ ఔట్‌సైడ్. అతడు విజయవాడకు చెందినవాడు. అతడు విజయవాడకు చెందినవాడు. ఇంగ్లీష్‌లో హి బిలాంగ్స్ టు విజయవాడ. హి బిలాంగ్స్ టు విజయవాడ. సి ద నెక్స్ట్ వన్. నువ్వు భోజనం ఎప్పుడు చేస్తావు? నువ్వు భోజనం ఎప్పుడు చేస్తావు? వెన్ డూ యూ టేక్ యువర్ లంచ్? వెన్ డూ యూ టేక్ యువర్ లంచ్? డాక్టర్ ఎప్పుడు వస్తారు? డాక్టర్ ఎప్పుడు వస్తారని అడుగుతూ ఉంటాం కదా! ఇంగ్లీష్‌లో వెన్ విల్ ద డాక్టర్ కమ్? వెన్ విల్ ద డాక్టర్ కమ్? అతడు సోమవారం వచ్చాడు. అతడు సోమవారం వచ్చాడు. హి కేమ్ ఆన్ మండే. హి కేమ్ ఆన్ మండే. సి ద నెక్స్ట్ వన్. నువ్వు ఎవరికి సహాయం చేస్తావు? నువ్వు ఎవరికి సహాయం చేస్తావు? ఇంగ్లీష్‌లో హూమ్ విల్ యూ హెల్ప్? హూమ్ విల్ యూ హెల్ప్? నేను నా చెల్లికి సహాయం చేస్తాను. నేను నా చెల్లికి సహాయం చేస్తానని చెప్పాల్సొచ్చినప్పుడు ఐ విల్ హెల్ప్ మై సిస్టర్. ఐ విల్ హెల్ప్ మై సిస్టర్. నేను బస్ అందుకోలేకపోయాను. నేను బస్ అందుకోలేకపోయానని చెప్పాల్సొచ్చినప్పుడు ఐ కుడెంట్ క్యాచ్ ద బస్. ఐ కుడెంట్ క్యాచ్ ద బస్. ఆమెను అక్కడ కూర్చోనివ్వు. ఆమెను అక్కడ కూర్చోనివ్వు. లెట్ హెర్ సిట్ దేర్. లెట్ హెర్ సిట్ దేర్. నాకు కొన్ని స్వీట్స్ పంపు. నాకు కొన్ని స్వీట్స్ పంపు అని చెప్పాల్సొచ్చినప్పుడు సెండ్ మీ సమ్ స్వీట్స్. సెండ్ మీ సమ్ స్వీట్స్. సి ద నెక్స్ట్ వన్. అతడు నాకు ఏం చెప్పాడో ఊహించు. అతడు నాకు ఏం చెప్పాడో ఊహించు అని చెప్పాల్సొచ్చినప్పుడు గెస్ వాట్ హీ టోల్డ్ మీ. గెస్ వాట్ హీ టోల్డ్ మీ. నేను వచ్చే వరకు ఇంటి దగ్గర ఉండు. నేను వచ్చే వరకు ఇంటి దగ్గర ఉండు. స్టే ఎట్ హోమ్ అంటిల్ ఐ కమ్. స్టే ఎట్ హోమ్ అంటిల్ ఐ కమ్. ఆ బుక్ ఇక్కడకు తీసుకురా. ఆ బుక్ ఇక్కడకు తీసుకురా. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. బ్రింగ్ దట్ బుక్ హియర్. బ్రింగ్ దట్ బుక్ హియర్. కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెట్టు. కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెట్టు అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. పుట్ ద వెజిటబుల్స్ ఇన్ ద ఫ్రిడ్జ్. పుట్ ద వెజిటబుల్స్ ఇన్ ద ఫ్రిడ్జ్. ఒక్కసారి స్టాఫ్ రూమ్‌కి రా. ఒకసారి స్టాఫ్ రూమ్‌కి రా. ఇంగ్లీష్‌లో కమ్ వన్స్ టు ద స్టాఫ్ రూమ్. కమ్ వన్స్ టు ద స్టాఫ్ రూమ్. Keep practicing everybody. Thank you for watching. Please like and subscribe. Learn English with Josh.